రేజ్ చేశారు పాయింట్. ఒక రోజు 2 రోజులు కాదు, వైకుంఠ పర్వదినం 10 రోజులు పెట్టారు. ఆ ఉద్దేశంతో ఆయన పెడుతుంటారు. 10 రోజుల పాటు దర్శనం చేసుకుంటే తప్పే ఉంది. కానీ ఇప్పుడు అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చారు, కావాలంటే తీసేస్తే తీసేయచ్చు. కాకపోతే ఇంకా తప్పు ఆయనదని ఇందులో కూడా జగన్ తప్పు అనే వార్త రాయడం అనేది నాకు చాలా విచిత్రం అనిపించింది. నిజంగా ఈ కోణంలో కూడా రాయొచ్చా అనిపించింది. అంటే వాళ్ళది ప్రతి దాంట్లో కూడా ఒక లోపం ఎత్తి చూపెడుతూ కూర్చోవడమే కదా. అంటే వాళ్ళు సైకలాజికల్ గేమ్ ఒకటి నడుపుతున్నారు. ప్రతి లోపము జగన్ది, ప్రతి మంచి చంద్రబాబుది. ఇదొక స్ట్రాటజీ అంతే. ప్రతి వార్తలో అట్లాగే రాస్తారు. అట్లాగే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను చెప్పాను ఇప్పుడు తొక్కిసలాటకు సంబంధించి రాజశేఖర రెడ్డి హయాంలో తొక్కిసలాట జరిగింది, కాకపోతే 4-5. చంద్రబాబు హయాంలో జరిగినటువంటి తొక్కిసలాట్లో దాదాపు 20 మంది 23 మంది చనిపోయారు. అయితే రాజశేఖర రెడ్డి టైంలో జరిగినటువంటి తొక్కిసలాట రాజశేఖర రెడ్డి రావడం వల్ల జరగలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ విధమైనటువంటి తొక్కిసలాట ఇవాళ తిరుపతి దాంతో కంపేర్ చేయొచ్చు. అదే పుష్కరాలతో వచ్చేటప్పటికి డిఫరెంట్. చంద్రబాబు జనరల్ ఘాట్లోకి రావడం వల్ల జరిగింది. ఆయన విఐపి ఘాట్లో చేసి వెళ్తే అది తొక్కిసలాట జరిగి ఉండేది కాదు. సరే, దాంట్లో ఆయన పేరేంది, బోయపాటి గురించి మాట్లాడతారు, లేకపోతే ఇంకోటి ఉంటుంది, అది పక్కన పెట్టేద్దాం. మనం పుష్ప తొక్కిసలాట్లో పుష్ప వచ్చినందుకు అల్లు అర్జున్ వచ్చినందుకు అట్లాగే ఇప్పుడు అల్లు అర్జున్ అక్కడికి వచ్చినందుకు తొక్కిసలాట జరిగింది. ఇక్కడేం చంద్రబాబు వచ్చినందుకు కాదు, జనం తోపులాట. ఇవాళ మనకేంటంటే దాన్ని ఏమంటారు, రాజకీయ పార్టీ నాయకుల వారి ప్రేమలు, లేకపోతే కనుక హిందుత్వ వ్యతిరేకతలు, లేదంటే కనుక రకరకాలైనటువంటి ఆబ్లిగేషనరీ పాయింట్ మాట్లాడుకుంటున్నారు. ఈ కామెంట్